ఒక అడవిలో ఒక మూలన ఒక చిన్న చీమ ఉండేది. ఆ చీమని ప్రతి జంతువు వచ్చి ఆట పట్టించేవాడు. ఇంత చిన్న జంతువు అడవిలోని ఉపయోగం ఏంటి అని ఆట పట్టిస్తూ ఉండేవాడు. ఈ మాటలేవి పట్టించుకోకుండా తన ప్రపంచంలో తను ఉండేదట. ఒక రోజు అడవికి నిప్పట్టుకుందట. జంతువులన్నీ భయపడుతూ పరిగెడుతున్నాయి. చీమ మాత్రం ఒక చిన్న నీటి బిందువును పట్టుకొని ఆ అగ్నిని ఆపడానికి రివర్స్ లో వెళ్తుందట. అది చూసినటువంటి ఒక కోతి, నువ్వు ఎలా ఆపగలవు అని అడిగింది. వెంటనే ఆ చీమ, నేను ఆపలేను, కానీ మీలా భయపడి పరిగెత్తి వెళ్ళట్లేదు, నా బాధ్యత నేను నెరవేరుస్తున్నాను అంది. ఈ చిన్న చీమ తాలూకు మాటలు విని మిగిలిన జంతువులన్నీ వచ్చి అడవిని ఆర్పడానికి ప్రయత్నించాట. అడవిని ఆర్పేశారట. ఇదంతా జరిగిన తర్వాత అడవికి రాజైన సింహం చీమ దగ్గరికి వచ్చి, చిన్నదానివే కానీ నువ్వు ఇచ్చిన మెసేజ్ మాత్రం చాలా పెద్దది, నీ వల్లే ఈ రోజు అడవి సురక్షితంగా ఉంది అని చెప్పింది. మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే, లోకమంతా నిన్ను తక్కువ అంచనా వేసినా పర్వాలేదు, కానీ నిన్ను మాత్రం నువ్వు తక్కువ అంచనా వేసుకోకూడదు. నిజమైనటువంటి బలహీనత ఏంటంటే ప్రయత్నించడం కూడా వదిలేయడం.